దయ్యాలతో ఫైట్ ఏంది సామి ఇది? యమ్మా క్లైమాక్స్ ఏంది సామి? అసలు మీరు ఏం తీద్దాం అనుకున్నారు సామి? ఆ కార్టూన్ దయ్యాలెందుకు సామి అట్లా కొట్టుకుంటాన్నయి? యమ్మ ఏదో నమ్మశమమ. ఇప్పుడే నేను కొరియన్ 'కనగరాజు' అనే సినిమా చూసొచ్చిన. వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేసిండ్రు. ఈ సినిమాలో సత్య లేకపోతే సినిమా లేదు. అంతే ఇగ సినిమా లేదు. ఎక్కడైతే వరుణ్ తేజ్ ఉంటాడో సత్య అక్కడుంటాడు. సత్య వచ్చినాక ప్రతి పాయింట్ హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఇగ అసలు మనకు ట్రైలర్‌లో చూపించినట్టే ఒక చిన్న కుండ ఉంటది. గా కుండలో ఉన్న దెయ్యం మన వరుణ్ తేజ్‌లోకి ఎప్పుడు వెళ్తది అనే కాన్సెప్టే ఉంటది. మొత్తానికి స్టార్టింగే ఆ కుండని చూపిత్తా ఉంటారు. తర్వాత వరుణ్ తేజ్‌ని చూపిత్తరు. కుండని చూపిత్తరు. మళ్ళీ వరుణ్ తేజ్‌ని చూపిత్తరు. వరుణ్ తేజ్ కొడతా ఉంటాడు. మధ్యలో సునీల్ వస్తాడు. ఆ ఊర్లో ఎమ్మెల్యేనో, ఎంపీనో ఏదో ఆయన. ఆయన్ని ఫస్ట్ విలన్‌గా చూపిత్తరు. తర్వాత ఎందుకు కమెడియన్ అయితాడో తెలవదు. బట్ ఈ సినిమాలో మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఎక్కువ ఫన్ మీద, కామెడీ మీద కాన్సంట్రేట్ చేసిండ్రు. కానీ ఎవ్రి సీన్ ఏదైతే కామెడీ వాళ్ళు చేసిండ్రో, సత్య పండించిండో అది వర్కౌట్ అయింది. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాలంటే వరుణ్ తేజ్ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ భలేగుంటాయి. ఎందుకంటే, వరుణ్ తేజ్‌కి కొరియన్ గెటప్ గాని, ఏదైతే ఆ హెయిర్ స్టైల్ గాని అది బాగా సూట్ అయింది. ఎప్పుడైతే ఆయనలోకి ఆ దయ్యం పోతదో, ఇగ అక్కడి నుంచి సినిమా షురు అయితది. వేరే లెవెల్ ఉంటది. నాకైతే మంచిగా అనిపించింది 'ఇంటర్వెల్ బ్యాంగ్' వరకు. 'ఇంటర్వెల్ బ్యాంగ్‌లో' ఆ ఫైట్ సీక్వెన్స్ గాని, ఆ స్క్రీన్ ప్లే గాని, బ్యాక్‌గ్రౌండ్‌లో తమన్ ఢబ్ ఢబ్ అని కొట్టడం గాని, ఏహ్! మస్తు ఇచ్చి పడేసింది 'ఇంటర్వెల్ బ్యాంగ్' మంచిగా అనిపించింది. ఇగ ఎట్లయితే సెకండ్ హాఫ్ వీళ్ళు ఎక్కడో కొడతారు సీదా అనుకున్న మొమెంట్‌లో మళ్ళీ మన సత్యాన్ని నింపుతాడు. అక్కడ కామెడీ జనరేట్ అయితది. కొంచెం లాగ్ ఉంది. అక్కడక్కడ సెకండ్ హాఫ్ నీకు బోర్ కొట్టొచ్చు. బట్ సరే ఇట్లా తీసుకెళ్తాండ్రు ఏం చేత్తారని ఆ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని. వరుణ్ తేజ్ వాకింగ్ స్టైల్ గాని, వరుణ్ తేజ్ ఎప్పుడైతే కొరియన్‌గా మారుతాడో, ఆ హెయిర్ స్టైల్ గాని, ఆయన గెటప్ గాని డైరెక్ట్ ఆయనకి భలే సూట్ అయింది ఆ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఆ కొరియన్ డాన్ గెటప్‌లో. అండ్ సెకండ్ హాఫ్ ఇగ క్లైమాక్స్‌కొచ్చేసరికి దయ్యాలతో ఫైట్ ఉంటది. అసలు ఈ దయ్యాలతో ఫైట్ ఏంది? అసలు ఎట్లా తీయబుద్దయింది మీకు? ఆ బొమ్మ దయ్యాలు ఎందుకొచ్చినాయో ఏమి అర్థం కాలే. ఓవరాల్‌గా సినిమా అయితే కామెడీ మాత్రం టాప్ నాచ్. అండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెలు. మొత్తానికి ఈ సినిమా అయితే చూడొచ్చు. చూడదగ్గ సినిమానే. బాయ్.